బిగ్ బాస్ సీజన్ 8 12వ వీక్ షాకులు ట్విస్టులు జలక్కులు ఒక్కొక్క కంటెస్టెంట్ కి దెబ్బ మీద దెబ్బ. నిఖిల్ కి యష్మికి పృథ్వీకి మొత్తం హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ గొడవలు పెట్టేశారు. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి మళ్ళీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ నామినేట్ చేయడం, దీంతో బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరికి కూడా బా ఏం ఫీల్ ఉందా మామ అన్నట్లుగా ఈ రోజు ప్రోమో దద్దరిల్లిపోయింది. ఎపిసోడ్ కూడా అంతకు మించి దద్దరిల్లబోతోంది. బిగ్ బాస్ సీజన్ 8 అన్ని వీక్స్ నామినేషన్స్ ఎపిసోడ్ కన్నా ఈ రోజు వచ్చే ఎపిసోడ్ మాత్రం చాలా క్రూషియల్ గా ఉండబోతోంది. నామినేషన్స్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన సోనియా రాగానే ఫస్ట్ ప్రేరణని నామినేట్ చేశారు. తరువాత నిఖిల్ ని నామినేట్ చేస్తూ యష్మికి నీకు రిలేషన్ అంటూ, పృథ్వీని నువ్వు ఏ విషయంలో నామినేట్ చేసావో చెప్పు అంటూ ఎంతో కలిసిమెలిసి దాదాపు 76 రోజులు హౌస్ లో కలిసి ఉన్న హౌస్ మేట్స్ అందరి మధ్యలో సోనియా వచ్చి సింపుల్ గా చిన్న చిన్న విషయాలు చెప్తూ నిఖిల్ కి యష్మికి పెద్ద గొడవ పెట్టేశారు. దీంతో ఆడియన్సే కాదు బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సోనియా నామినేట్ చేస్తున్నప్పుడు నిఖిల్ తలపై గాజు బాటిల్ కొట్టేటప్పుడు వచ్చే ఆ ఫైర్, ఆ బాటిల్ కొట్టే విధానం చాలా రూడ్ గా ఎంతో కక్షతో నిఖిల్ పై కొట్టుంటుంది. నిఖిల్ తలపై అలా బాటిల్ కొట్టేసరికి ఒక్కసారిగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోకి సోనియా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి 2-3 వారాలు కూడా బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఉన్నంతకాలం కూడా నిఖిల్ సోనియా కలిసి చాలా ప్రేమగా ఉండేవారు. నిఖిల్ సోనియా విషయంలో చాలా అటాచ్మెంట్ ఉండేది. మరి అప్పుడున్న అటాచ్మెంట్ ఇప్పుడు ఎందుకు లేదు? నిఖిల్ కి సోనియాకి ఏ విషయంలో నెగిటివ్ అయ్యాడు? హౌస్ లోకి వచ్చిన సోనియా నిఖిల్ ని ఎందుకు నామినేట్ చేసింది? సోనియాకి నిఖిల్ పై అంత కక్ష ఎందుకు? నిజంగానే నిఖిల్ ఫేకా? లోపల ఒకలా ప్రవర్తిస్తూ బయటికి ఒకలా ఆడుతున్నాడా? మరి చాలా మంది నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సీజన్ లో ఖచ్చితంగా నిఖిలే విన్నర్ అవుతారని చాలా బలంగా ఉన్నారు. నిఖిల్ కూడా చాలా బాగా గేమ్ ఆడాడు. మరి వీళ్ళందరికీ ఎక్కడ బ్యాడ్ అవుతున్నాడో తెలియదు, కానీ సీజన్ ఎండ్ అవుతున్న కొద్దీ నిఖిల్ బాగా బ్యాడ్ అవుతూ ఉన్నాడు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో వేచి